నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. దయవుంచి రిక్వెస్ట్ చేసి మీద అడుగుతున్నాను. దయవుంచి నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముఖ్యంగా 3 దినపత్రికలు వార్తలను చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి తెలంగాణ దినపత్రికలోని వార్తలను చూద్దాం. చూస్తే ఈరోజు మిస్ వరల్డ్ 2025 ఫైనల్ అండి. హైదరాబాద్లోని ఐటెక్స్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాని ప్రైజ్ మనీ వచ్చి క్యాష్ వచ్చి 8.5 కోట్ల నగదు. అట్లాగే 1770 వజ్రాల కిరీటం. అది 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగార కిరీటం అంట అండి. అది ఈ మిస్ వరల్డ్ పోటీలో గెలిస్తే ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం లభిస్తుందంట. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య ప్రకటనలు, సినిమాలలో అవకాశాలతో మరిన్ని నజరానాలు దక్కుతాయి. చూడండి, ఈ ప్రపంచ పోటీల్లో గెలిస్తేనంట ఏడాది పాటు ప్రపంచం మొత్తం ఉచితంగా తిరగచ్చంట. అలాగే అంతర్జాతీయ యాడ్లలో కావచ్చు, వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు, మరెన్నో నజరానాలు దక్కుతాయని చెప్పారండి. ఇది 108 దేశాలకు చెందిన సుందరీమణులు వచ్చారు. అందులో వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల నుంచి 40 మందిని క్వార్టర్ ఫైనల్కి ఎంపిక చేశారు. అందులో 4 విభాగాల్లో నిర్వహించిన పోటీలకు సంబంధించి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరిని ఎంపిక చేశారు. ఇప్పుడు మిస్ వరల్డ్ ఫైనల్ పోటీలు నడుస్తున్నాయండి. ఇది ఆంధ్రజ్యోతి, తెలంగాణ దినపత్రికలో చూద్దాం. ప్రపంచ సుందరికి అదే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో. ప్రస్తుత పోటీల్లో 40 మంది. ప్రపంచ దృష్టి అంతా హైదరాబాదు పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారము. ఐటెక్స్లో 4000 మంది ఇసించేలా ఏర్పాటు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిల్ విజేతగా రికార్డు. నేడు మిస్ వరల్డ్ ఫైనల్. మిస్ వరల్డ్ 2025 ఫైనల్ను హైదరాబాదులోని ఐటెక్స్లో ఏర్పాటు. చూడండి, అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడు తేలిపోనున్నది. ఐటెక్స్లో శనివారం సాయంత్రం 5:30 ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలు కానున్నది. ప్రపంచ సుందరి విజేతకు $1 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 8.5 కోట్లు నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగార కిరీటం దక్కనున్నది. అంతేకాదు, మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశము లభిస్తుంది. చూడండి, ఇది నుండి ప్రపంచ సుందరి యొక్క అది. ఇంకా చూస్తే కేసీఆర్ ఈటల పాత బంధం చిగురిస్తుంది. శామీర్పేట ఫామ్ హౌస్లో ఈటలతో హరీష్ భేటీ. అక్కడి నుంచే కేసీఆర్తో ఫోన్లో మాటామంతి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యము, మహేష్ కుమార్ గౌడ్. చూడండి, నిన్న కేసీఆర్ ఈటల బంధం చిగురిస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. ఆయన ఏమన్నారంటే, నిన్న హరీష్ రావు ఈటలతో శామీర్పేట ఫామ్ హౌస్లతో భేటీ అయ్యారు. కాబట్టి అక్కడి నుంచి కేసీఆర్తో ఈటల రాజేందర్తో మాట్లాడించారు. కాబట్టి వాళ్ళు ఇది బీఆర్ఎస్ అనేది బీజేపీలో కలవడం తథ్యము, విలీనం కావడం తథ్యము అని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారండి. ఇంకా చూస్తే మనం కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా.
ఆపరేషన్ కాగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు, ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్నిచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ, కాంగ్రెసు దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా, అందువల్లే బట్టి ఎంపీ వంశీలను అవమానాలు, మంచిర్యాల విలేకరులతో ఎమ్మెల్సీ కవిత ఆమె పర్యటనలో కనిపించిన బీఆర్ఎస్ నేతలు. చూడండి, ఇప్పుడు మీరే చూడండి, మన కేసీఆర్ గారు కూతురు కవిత గారు మొత్తం తిరుగుతుందండి. మంచిర్యాలలో తిరిగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకరు కూడా కనిపించలేదు. ఆయమో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బతికి బట్టబట్టలేదు అని అంటుంది. అలాగే కాంగ్రెస్తో దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా అంతేనో అని నిన్న అంటుంది. తనకుంటూ ప్రత్యేక ఎజెండా ఏదీ లేదని, పెద్దాయనను కేసీఆర్ను ఉద్దేశించి ఎవరు ఏమన్నా ఊరికనేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆమె మీడియా ప్రతినిధులు చిట్చాట్గా మాట్లాడారు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దాయనకు లేఖ రాసినట్లు తెలిపారు. జాగృతి కమిటీలను వేస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భాగ్యారెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలు జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అది కూడా బీఆర్ఎస్ను వ్యతిరేకించినట్లా అని ప్రశ్నించారు. చూడండి, మన కవిత గారు ఏమంటున్నారంటే, నేను పెద్దాయన కోసమే ఉంటాను, పెద్దాయన ఎలా చెప్తే అలా చేస్తాను, నేను ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచన నాకు లేదు అని ఆయన అంటుంది. ప్రత్యేక పార్టీ పెట్టే ఆలోచన లేదు, కానీ కాంగ్రెస్ వైపు చూస్తా అన్నట్టు కొంచెం తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ ఫ్యూచరు లేనట్టే. ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి, ఈనాడు ఆంధ్రప్రదేశ్లో వార్తలను చూస్తే ముఖ్యంగా అసలు పోటీ ఇప్పుడే, అమెరికా చైనీలను ఢీ కొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయాలి, చిన్న ఆలోచనలు పక్కన పెట్టి ప్రపంచ దృష్టితో పనిచేయాలి, అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం, పారిశ్రామికవేత్తలకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు, సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం, పారిశ్రామికవేత్తలకు ఏపీలో అవకాశాలు చాలా ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు గారు నిన్న సదస్సులో చెప్పాడండి. ప్రస్తుత దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన నాయకత్వం భారత్కు సానుకూలంగా మారింది. 10 ఏళ్ల క్రితం ఆర్థికంగా 10వ స్థానంలో ఉన్న మనం ఇప్పుడు 4వ స్థానానికి వచ్చాం. మరో 2 ఏళ్లలో 3వ స్థానానికి చేపడతాం. అప్పటి వరకు పెద్ద ప్రయాస లేకుండానే ఇక్కడ వరకు వచ్చాం. ఇప్పుడు నిజమైన పోటీ ప్రారంభమవుతుంది. ఆర్థిక పరిమాణాలతో ఇండియా చైనా మధ్య 4.5 రెట్లు, ఇండియా అమెరికా మధ్య 7 రెట్లు తేడా ఉంది. దీన్ని అధిగమించడానికి పారిశ్రామిక రంగం సంసిద్ధం కావాలి. ఈ కీలక సమయంలో ప్రభుత్వం మంచి విధానాలు తెచ్చి పారిశ్రామిక రంగం కష్టపడి పనిచేస్తే భారత్ను ఎవరు కొట్టలేరు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. దేవుడు నాకు అమరావతి రూపంలో మరో నగరం నిర్మించే అవకాశం ఇచ్చాడు. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మంచి పేరు కావాలనుకునేవారు ఇప్పుడు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. అమరావతి కట్టే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు, కాబట్టి మీరు కూడా భాగస్వాములు అవుతే ఫ్యూచర్లో మంచి పేరు వస్తుంది అని నిన్న చంద్రబాబు నాయుడు గారు సిఐఐ వార్షిక సదస్సులో చెప్పారండి, ఉపన్యాసం ఇచ్చారు. ఇంకా చూస్తే ఆంధ్రాకు నేనే బ్రాండ్, క్యాన్సర్ టు ప్రూఫ్ పరీక్షకు తట్టుకొని నిలబడ్డా, విశ్వనీయతకు సమయం పడుతుంది, రాత్రికి రాత్రి రాదు, పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం. అమరావతికి కానీ ఆంధ్రాకి కానీ నేనే బ్రాండ్, రాత్రి రాత్రే పారిశ్రామిక
టైం పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంకా చూస్తే మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధిదారులకు వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి. మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితులను ప్రశ్నించిన సిట్ దర్యాప్తునకు సహకరించని ఆ నలుగురు తొలి రోజు 8 గంటల పాటు విచారణ. ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యం స్కామ్ అనేది ఢిల్లీ స్కామ్ను మించి వెళ్ళిందండి. ఈ మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు ఎవరికి అంతిమగా చేరింది అనేది నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణారెడ్డిలను సిట్ కార్యాలయానికి తరలిస్తుందో అడిగారండి. రాజకసిరెడ్డి వీళ్ళందరినీ ఒక తానేసి అడిగారు. వాళ్ళు పొంతనలేని సమాధానం చెప్పినట్టు సమాచారము ఉంది. అంతిమంగా ఈ మద్యం స్కామ్లో డబ్బు ఎవరికి చేరింది, దీంట్లో ఎవరు బాధ్యతలు అనేది మనకు తెలియాల్సి ఉంది. సిట్టు విచారణలో కొన్ని నిజాలన్నీ బయటపడుతున్నాయండి ఇప్పుడిప్పుడే. కాబట్టి ఈ మద్యం స్కామ్లో కూడా జగన్ పాత్ర ఉందా లేదా, ఈ తొలి డబ్బులు 3,500 కోట్లు అంతిమంగా ఎవరు లబ్ధి పొందారు అనేది సిట్ విచారణ ద్వారా తెలుస్తుంది. ఇంకా చూస్తే నగరాలకు ముప్పు వర్షాకాలం వస్తున్న కాలువలో నత్తనడకన పూడిక తీత. విశాఖ, కడపల్లో టెండర్లు పిలిచిన మొదలుకాని పనులు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరులో మందకోడి. విశాఖలో చూడండి ఈ కాలువలు పూడికలు తీయట్లేదు, వర్షాలు పడుతున్నాయి, అయినా నత్తనడకన నడుస్తున్నాయని ఎక్కడెక్కడ విశాఖ, కడపలో టెండర్లు పిలిచినా మొదలు కాలేదంట పనులు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరులో అంతగా పనులు స్టార్ట్ అయినా కూడా పూర్తిగా ఇంకా మొదలు కాలేదని చెప్పారండి. ఇంకా చూస్తే కిటికీలోంచి కరెన్సీ కట్టలు, సోదాల భయంతో 37 లక్షల బయటకు విసిరేశారు. ఒడిశాలోని అవినీతి అధికారి ఇంట్లో ఘటన, తనిఖీలలో 2.51 కోట్ల నగదు లభ్యం. చూడండి, ఒక అవినీతి అధికారి ఇంటికి విజిలెన్స్ అధికారులు సోదాకు రావడంతో కిటికీలో నుంచి నోట్ల కట్టలు బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకునింది. చూడండి, ఒక అధికారికి విజిలెన్స్ వాళ్ళు పోతే 37 లక్షల రూపాయలు కిటికీలోంచి కింద పడేశారంట. అది వర్షం వస్తుందంట. శనివారం ఉద్యోగి విరమణ చేయనున్న అధికారి అన్యూహంగా శుక్రవారమే విజిలెన్స్ వాళ్ళకు చిక్కాడు. చూడండి ఆయన దరిద్రుడు ఎంతటోడో చూడండి. శనివారం నాడు ఆయన రిటైర్డ్ అవుతాడంట, శుక్రవారం పోతే మళ్ళా అవినీతిగా దొరికాడంట. గ్రామీణ అభివృద్ధి చేయక చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ సడంగి ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న అభియోగంతో విజిలెన్స్ అధికారులు 7 చోట్ల దాడులు చేశారు. విలాసవంతమైన బంగ్లాలు, 2.51 కోట్ల కరెన్సీ, భారీగా ఆభరణాలు గుర్తించారు. చూడండి ఆయన శనివారం రిటైర్డ్ అవుతాడంట, శుక్రవారం పోయి పట్టుకున్నారంట. ఇదేనండి ఈనాడు దినపత్రిక. ఇంకా చూస్తే నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే బేరం కుదిరితేనే బదిలీ, ఉద్యోగుల కూటమి సర్కార్ మేలుకు చేయకపోగా వసూలు పర్వం, టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలంటేనే బదిలీలు. చూడండి, బేరం కుదిరితేనే బదిలీలు, ఉద్యోగుల కూటమి సర్కారు మేలు చేయకపోగా వసూలు పర్వం, టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలుంటేనే బదిలీలు. చూడండి, సాక్షి ఆంధ్రప్రదేశ్లో రాశారండి. ఉద్యోగస్తులు బదిలీలు కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు లేఖలు అందాలి, లేదంటే బదిలీలు ఉండవు, లేదంటే డబ్బులు వసూలు చేస్తున్నారు అని సాక్షి పేపర్లో రాశారండి. లేఖలు ఇచ్చేందుకు పోస్టులను బట్టి భారీగా వసూళ్లు, మండల స్థాయిలో టీడీపీ నేతల పైరువేలు, నిబంధనలు అర్హతలు పక్కన పెట్టి అంతా ఇష్టారాజ్యం, ఉద్యోగుల ఉన్నతలను పట్టించుకొని ఉన్నతాధికారులు
పట్టు పరిశ్రమ శాఖలో లక్షలిస్తేనే పోస్టులు, చీఫ్ విజిలెన్స్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. చూడండి, టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు లేకుండా ఉద్యోగులు ఎవరూ బదిలీ కోసం తమ వద్దకు రావద్దని ఉన్నతాధికారులు తేల్చి చెప్తున్నారు. ఎలాంటి రిక్వెస్ట్ అయినా ఎమ్మెల్యేల లేఖ ద్వారానే చేస్తామని ఏలూరు జిల్లాలో కరఖండిగా చెప్తుండడంతో ఉద్యోగులంతా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో ఓ మండల స్థాయి అధికారి తన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి రీత్యా తనను బదిలీ చేయాలని పలు ఆధారాలు చూపించి అభ్యర్థించిన అధికారులు పక్కన పడేశారు. బదిలీకి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే మరో ఉద్యోగి లేఖ ఇవ్వడమే. చూడండి, టీడీపీ నేతలు లేఖలు ఇస్తేనే ఇది బదిలీ అవుతుంది అని సాక్షి పేపర్లో రాశారండి. ఇంకా సాక్షిలు ఇంకా ఏం రాశారంటే, ఎరువులు ఇస్తామన్నామా, రైతు సేవా కేంద్రాలకు ఒక బస్తా వస్తుంటే ఒట్టు, నిమ్మకు నీరెత్తినట్లు ఎవరిస్తున్న ప్రభుత్వం, బంపర్ స్టాక్ కింద 2 లక్షల టన్నుల లక్ష్యం, ఇందుకు అవసరమైన నిధులు 100 కోట్లు, బడ్జెట్లో కేటాయించింది 40 కోట్లు, ఇప్పటి వరకు 1 రూపాయి కూడా విడుదల చేయని వైనం, గత ప్రభుత్వంలో ఏకంగా 13.31 లక్షల టన్నులు ఎరువులు సరఫరా అని రాశారండి. గత ప్రభుత్వంలో అన్ని లక్షలు సరఫరా చేసి ఎవరికి ఇచ్చినారండి? సరఫరా చేసి పేపర్లో న్యూస్, సాక్షి పేపర్లో చూడాలంటేనే న్యూస్ గుబులు కుడుతుంది జనాలకు. వాళ్ళు రాసింది ఒకటి, చెప్పేది ఒకటి కూడా దానికి దీనికి పొంతన ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం ఎరువులు ఏమి ఇవ్వట్లేదు, మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 13.31 లక్షల టన్నులు ఎరువులు సరఫరా చేసినామని సాక్షి పేపర్లో రాశారు. వాళ్ళ పేపరు, వాళ్ళ పాంప్లెట్ అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేపరే వాళ్ళు ఏమైనా రాసుకుంటారు. మహానాడులో రాయలే, ఖాళీ కుర్చీలు కూర్చోబెట్టి అమ్మ ఖాళీ కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. ఎవరు రాలేదు మహానాడుకు, అన్నం లేదు, భోజనాలు లేవు, జనాలు అంతా వెళ్ళిపోతున్నారు అని 10 కుర్చీలు ఖాళీ కుర్చీలు వేసి అద్దో మహానాడుకి ఎవరు రాలేదని రాశారు. అన్ని లక్షల మంది మహానాడుకు వస్తే 2 లక్షల మంది భోజనాలు తిన్నారు మహానాడుకు. అన్ని లక్షల మంది జనాలు వచ్చే కూడా మహానాడులో ఖాళీ కుర్చీలు వేసి ఈ సాక్షి పేపర్లో రాశారు. ఏం చేద్దాం, వాళ్ళ పేపరు వాళ్ళ ఇష్టం, ఏం రాచి ఏముంది. చదివినోడు చదువుతాడు, నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం. ఇంకా చూస్తే కూటమి సర్కార్ వల్ల రోడ్డును పడ్డాం, మమ్మల్ని మీరే ఆదుకోవాలి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే రేషన్ వ్యవస్థను పునరుద్ధరించండి, దీనివల్ల మాకు ఉపాధి లభిస్తుంది, ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి, మాజీ సీఎం జగన్కు రేషన్ వాహన డ్రైవర్ల విజ్ఞప్తి. అది కూటమి సర్కార్ వల్ల రోడ్డును పడ్డాము, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే పునరుద్ధరించండి అని రాశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలి కదా, ఇప్పుడు టైం పడుతుంది. ఇప్పుడు రేషన్ డీలర్లు, డ్రైవర్లదు వాళ్ళు చేసేది వాళ్ళ పద్ధతి, వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే కరెక్టే. ఎందుకంటే ఉన్న జాబ్ పోతే పాపం ఫ్యామిలీలు రోడ్డు మీద పడతారు. అలాగే ప్రజలది కూడా మనం చూసుకోవాలి కదా, ప్రజలు అవస్థ కూడా చూడాలి కదా. ఇప్పుడు రేషన్ దుకాణం బండి ప్రజల వద్దకు వాళ్ళ ఆ ఊరికి ఎప్పుడు పోతుందో కరెక్ట్ టైం ఉండదు. వాళ్ళు ఆ బండి పోయినప్పుడు ఇంటి దగ్గర కాసుకొని ఉండాలి. ఒకవేళ ఆ బండి రాలేదనుకో ఆ రోజంతా ఇంటికాడనే ఉండాలి, మళ్ళీ రేపు వస్తుందేమో రేపు మళ్ళీ ఉండాలి.